మీకు లెక్కలు చూస్తే 11 కిలోమీటర్ల హైవేలు ఫర్ డే కన్స్ట్రక్షన్ అయ్యేది. హైవేల కన్స్ట్రక్షన్ ఫర్ డే భారతదేశంలో సామర్థ్యం 11 కిలోమీటర్లు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 28 కిలోమీటర్లు. 1947 టు 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి. 1947 టు 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయినాయి. అప్పుడు 75, 76 ఉంటే ఇవాళ 150 పైన అయినాయి. అందుకని మీరు ఎకానమీ పరంగా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన దాంట్లో కావచ్చు, ఏ రంగంలో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మోడీ గారికి రాహుల్ గాంధీకి కుదురుతాదే కథ. అసలు ఊహించుకుంటామా మనం? ఇక్కడ మాట్లాడుతుండే పిట్టలతో లెక్క మాట్లాడుతున్నాడు, మాకు ఓటు వేయండి, మీకు ఇది ఎట్లెత్తావు నువ్వు ఏం చేస్తావు? వాడు పోయాన్న నువ్వు చేసే పని ఏంటిది? నువ్వేనా మళ్ళీ అధికారంకి వచ్చే ఉందా? మళ్ళీ దరఖాస్తు దండం పెట్టి తప్ప నువ్వు ఏం చేయగలుగుతావు? బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ అయిపోయింది. అది ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ వేస్తే అయ్యేది ఏమి లేదు, వేస్ట్ తప్ప. మొన్ననే మోడీ గారు పట్టణంలో ఒక మాట ఇచ్చిపోయాడు, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. మీరు కనుక నిజంగానే మమ్మల్ని ఆశీర్వదించినాడు, తెలంగాణ రాష్ట్రం డబుల్ 2 అభివృద్ధితో మీకు కానుకగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిపోయాడు. ఇవాళ కనెక్ట్ అయింది. ఇక డబుల్ బెడ్రూమ్ కట్టలే. నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి. పెరిగింది, తగ్గుడు ఎట్లా తగ్గుతుంది? గెలవాలంటే అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెచ్చుకో, మొత్తం రిపోర్టు, తడిపట్ల మీద ఏం చేసిండ్రు, ఏమేమి మాట్లాడామని ఒకసారి తెచ్చుకో. నిజంగానే నేనెందుకు రూపొందించుకుంటా? మా మల్కాయి రూపాయలు రూపొందించుకుంటాను మొత్తం. ఎక్కడికక్కడ రూపొందించుకున్నారు. రాజధానికి ఇప్పటికే జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. మావని కాపాడు. అసలు తెలుసు నాకు, అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పన్నా. జనరల్గా ఏమనుకుంటుంటే రాజేంద్ర గారు పీడిఎస్యూలో తిరిగిండు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ తిరిగిండు, ఇప్పుడు రైటిస్ట్ పార్టీలో. అసలు రాజకీయ పార్టీకి రైటిస్ట్ లెఫ్టిస్ట్ ఉండవు. రాజకీయ పార్టీకి ఒకటే విధానం ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్నా లేదనే గీట్ రాయించడం తప్ప ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ వచ్చింది, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, అల్లకల్లమైందా? నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే చట్టం తెచ్చింది, తప్పని మీరు అడగలుగుతారా? చెప్పండి మీరు. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది, మోడీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత గౌరవం పెరిగింది, తప్పంటావా ఒప్పంటావా? చెప్పండి. నేను ఇంకొక మాట అంటున్నా, మీరు ఏమనుకోవద్దు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు, బూట్ ఇడిపించి కోట్ ఇడిపించి చెక్ చేసిండు. ఆనాడు మన భారత ప్రభుత్వం నిరసన చెప్పింది, మా దేశం ఎవరికి ఎగ్జామ్ చేయాలని చెప్పింది. అదే భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ వేస్తున్న సందర్భం మారలేదా? నేను అడుగుతున్నా. అంటే ఏం మారింది? ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు బెంగాల్లో పాలించినాయి, ఎందుకు వాళ్ళు లేవలేకపోయింది? ఫిలాసఫీ వాటివే. నా దృష్టిలో ఫిలాసఫీ కమ్యూనిస్టు పార్టీల అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా కూడా ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చిండ్రో ఆ అధికారాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టేదే గొప్ప పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ భారత జాతి తలదించుకునే ఒక్క పని ఉందా? చెప్పండి. నువ్వు ఎక్కడైనా చెప్పండి. ఇలా తప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఉండి తప్పు చేసిందా ఒకటి చెప్పండి. మీరు నేను మాట్లాడతా. నేను చెప్తున్నా, ఇప్పుడు నేషనల్ హైవేస్ లెక్కలు తీసుకో, డబ్బులు ఒక బుక్ ఇస్తా, అవి ఒక 5 నిమిషాలు చెప్తా ఉండదు కానీ ఒక బుక్ ఇస్తా. నేషనల్ హైవేస్ ఎట్లా నిర్మాణమైనవి, ఇవాళ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మాణమైనవి, ఈ పద్ధతి అంతా పక్క పెట్టుని రైల్వే స్టేషన్ కాచిగూడ, రైల్వే స్టేషన్ నాంపల్లి, రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఎట్లా డెవలప్ అయింది,
ఇలా మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి ఎట్లా ఇవాళ మేడ్ ఇన్ ఇండియా తయారు చేసిండ్రు. ఇవాళ 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా 5వ స్థానానికి వచ్చింది, రేపు 3వ స్థానానికి ఎట్లా వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఒకసారి చూడండి. అరే లెఫ్ట్ మా పార్టీ ఆనాడు మేము పనిచేసిన పార్టీ కాదు అది, విద్యార్థి నాయకత్వం, అది పొలిటికల్ పార్టీ కాదు అది. అరే నేను పీడిఎస్సీలో ఉన్నా అదే మాట్లాడిన పేదలకు అన్నం దొరకాలని. పీడిఎస్సీలో ఉన్నప్పుడు కూడా పేదలకు న్యాయం జరగాలని, ప్రభుత్వాలంటే బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి భావించిన. ఇవాళ మా ప్రభుత్వం అదే పని చేస్తుంది కదా, మోడీ గారు అదే పని చేస్తుంది కదా. What have you done in PRS government when you were finance minister and even health minister to the Malkangiri constituency, and you lost your from assembly?